వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత నరేంద్ర మోదీ మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న కాశ్మీర్ వ్యాలీలోని శ్రీనగర్లో పర్యటించారట. అంతేకాదు ఒక భారీ బహిరంగ సభలో కూడా మాట్లాడారట. ఆ సభలో మోదీ మాట్లాడిన మాటలకు పాక్లో వణుకు మొదలైందట. దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే శ్రీనగర్లోకి వెళ్ళారో, తన పర్యటనను ప్రసంగాన్ని పెట్టుకున్నారో, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారట. అంతేకాదు కొందరు వ్యక్తులను కూడా కలిశారట. పర్సనల్గా 6,400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారట. ఇది చాలా ముఖ్యమైన పర్యటనగా బీజేపీ అలాగే దేశంలో ఉన్న నాయకులంతా కూడా భావిస్తున్నారట. వికసిత్ భారత్ అలాగే వికసిత్ జమ్మూ కాశ్మీర్ పేరుతోటి అభివృద్ధి సమావేశం, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారట. అయితే గతంలో మోదీ పర్యటన చేయలేదా? ఇప్పుడు దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత మోదీ పర్యటన చేయడం ఇదే మొదటిసారి. సో దాంతో ఈ సభను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మోదీ పర్యటన ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, సభ ఎలా సక్సెస్ అవుతుంది, సభ నిర్వహణ ఎలా ఉంటుంది, పక్క దేశాలు ఏమనుకుంటాయి, ఇవన్నీ కూడా కలగుర గంపలాగా ఆసక్తిని రేకెత్తించాయట. అయితే మోదీ సభను ఇక్కడ మనం కొన్ని గమనించాలి. బీజేపీ పట్టులేని చోటే, పట్టులేని రాష్ట్రాలలో, పట్టులేని ప్రదేశాలలో మాత్రమే మోదీ సభలు నిర్వహిస్తున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, పశ్చిమ బెంగాల్లో, ఇప్పుడు శ్రీనగర్లో ఎక్కడైతే బీజేపీ పట్టు సాధించాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశాల్లోనే బీజేపీని పటిష్టం చేయడానికి మోదీ సభలు నిర్వహిస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చని కూడా తెలుస్తుంది. ఆర్టికల్ 370 35A తొలగించిన తర్వాత పర్యటించడం ఇదే మొదటిసారి. 2019 తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి, ఉపాధి, పర్యాటక రంగం కోసం చేసిన కృషి, ఇవన్నీ కూడా బీజేపీని అక్కడ పెంచితే ఉగ్రవాదం మీద పీచమనచడం. జమ్మూ కాశ్మీర్లో ప్రతి శుక్రవారం అక్కడ రాళ్ల దాడి కంపల్సరీ జరిగేది. హర్తాలు, ధర్నాలు, బంద్లు ఇవన్నీ మొత్తం క్లోజ్ అయిపోయాయి. టూరిజం బాగా డెవలప్ అయింది, వ్యాపారంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. గత సంవత్సరం ఒక్క సంవత్సరమే 2 కోట్ల మంది టూరిజం కోసం అక్కడికి వచ్చారు. అంటే ఏ స్థాయిలో ఆదరిస్తున్నారు, అక్కడున్న భయమైన వాతావరణం ఏ స్థాయిలో తొలగిపోయిందని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పడమే కాదు, ఇదొక రికార్డు సృష్టించినట్లే అని మాట్లాడుతున్నారు. అంతేకాదు యుఏఈ, సౌదీ, ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. ఒకప్పుడు కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవాళ్ళు, ఒకళ్ళ చేతిలోనే గుత్తాధిపత్యంగా అవన్నీ కూడా ఉండేవి. ఈ నేపథ్యంలో మిగిలిన ముస్లిం దేశాల్లో కూడా కాశ్మీర్లో పెట్టుబడి పెట్టడానికి రావడం, దీన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ ఎంత ప్రయత్నం చేసినా కూడా విఫలం కావడం, ఈరోజు పాకిస్తాన్లో అభివృద్ధికి నోచుకోకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తుంటే ఇటు కాశ్మీరు, శ్రీనగర్ లాంటి ప్రాంతాలలో అభివృద్ధి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడ్డం, ఇవన్నీ కూడా మోదీ చరిష్మాను పెంచాయట. ప్రధాని సభకు ఇవన్నీ కారణాలతో ఊహించనంత భారీగా జనం వచ్చారట. అంత కొంత పోలరైజ్ చేయలేదా? ఇక్కడ భారీగా జనం వచ్చారంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సభలు జరుగుతుందంటే పోలరైజ్ చేస్తుంది. కానీ పోలరైజ్ చేసిన దానికంటే కూడా ఎక్స్పెక్ట్ చేయనంత జనం, ఇసుకేస్తే రాలనంత జనం రావడమే కాదు, మోదీ మాట్లాడిన ప్రతి మాటలకు చప్పట్లు, ఈలలు, గోలలేనట. అంత బాగా సభ సక్సెస్ అయిందట. సెక్యూరిటీ తీవ్రంగా ఉన్న భారీగా జనం, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వచ్చారట. అమీన్ జార్జైన్ స్టోన్స్ వేసేవాళ్ళు ఇప్పుడు లేరంటే ప్రశాంతమైన వాతావరణం ఉంది, రాళ్ల దాడులు లేవు అని అక్కడ ప్రజలు చాలామంది బీజేపీకి ఆకర్షితులు అవ్వడానికి కావాల్సిన కారణాలను వాళ్ళ అభిప్రాయంగా చెప్పారట. మోదీ స్పీచ్ గురించి ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే, పబ్లిక్ మీటింగ్లో ఆర్టికల్ 370 తొలగించాలి అన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఫస్టే ఈయనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక భారీ సభలో ఆర్టికల్ 370 తొలగించాలి అని చెప్పారు. దాని ప్రస్తావన మళ్ళీ శ్రీనగర్లో మోదీ తీసుకొని వచ్చారట. అంతేకాదు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఈ 2 పార్టీలను డైరెక్ట్గా అటాక్ చేశారట. జమ్మూ కాశ్మీర్లోని బ్యాంకుని కొన్ని కుటుంబాలు గుప్పెట్లో ఉంచుకొని ఆ బ్యాంకులు దివాలా తీసే పరిస్థితికి తీసుకొస్తే దాన్ని ఎలా రికవరీ చేశారు, ఇప్పుడు ఆ బ్యాంకు పరిస్థితి ఎలా ఉంది, 1700 కోట్ల సర్ప్లస్లో ఎలా ఉంచగలిగామనే విషయాన్ని కూడా చెప్పారట. ఆర్టికల్ 370 తర్వాత, ఆర్టికల్ 370కి ముందు ఒక వర్గం మాత్రమే అక్కడ స్వేచ్ఛావాయువుని పిలిస్తే, ఆర్టికల్ 370 తర్వాత గుజర్స్, పహాడీలు, బకర్వాల్స్, పద్రీస్, వాల్మీస్, కొండ బ్రాహ్మణులు వీళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించి స్వేచ్ఛావాయువుని పీల్చడంలో, వాళ్ళు వ్యాపారం చేసుకొని ముందుకెళ్లడంలో కూడా మోదీ ప్రభుత్వం, బీజేపీ చేసిన కృషిని అక్కడ ఉన్న వాళ్ళు మర్చిపోలేకపోతున్నారట. ఒకప్పుడు కాశ్మీర్లో సభ అంటే ఒక వర్గ ప్రజల సంతుష్టీకరణ కోసమే జరిగేది. కానీ వేదిక మీద కూర్చున్న వాళ్ళలో జమ్మూకు చెందిన కేంద్ర మంత్రి జితేందర్ ఉన్నారట. అలాగే గులాం అలీ ఎంపీ ప్రస్తుతం ఆయన కూడా ఉన్నారట. ఈ సభలో పాకిస్తాన్లో ప్రకంపనలు మొదలయ్యాయట. జమ్మూ మీద పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే, గమ్మున కూర్చోవాల్సిందే అనే వాదన భారతదేశంలో కాదు పాకిస్తాన్ మీడియా చెప్తోందట.
అక్కడ మోదీకి శ్రీనగర్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ ఇక గమ్మున గుసోకుంటే వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ చేయడానికి ఏమీ లేదు. ఖచ్చితంగా కూడా మూసుకొని కూర్చోవడమే. మోదీ మీద ఒక చిన్న నిరసన కానీ, మోదీ వస్తున్నాడంటే ఒక నెగిటివ్ లేకపోతే ఒక వ్యతిరేకతను వ్యక్తం చేసిన వ్యక్తి కానీ లేడట. మోడీ మాట్లాడిన ప్రతి మాటకు చప్పట్లతోటి మోదీని స్వాగతించారట. దీంతో పాకిస్తాన్కి సంబంధించి గేమ్ ఓవర్ అని పాకిస్తాన్ మీడియా ప్రచారం చేస్తుందట. ఏదేమైనా ఒకే ఒక్క మీటింగ్తో పాకిస్తాన్లో కలవరంతో పాటు ఇక పాకిస్తాన్ నువ్వుల నీళ్ళు వదులుకున్నట్టే దీని విషయంలో అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారట. ఈ ప్రస్తావన భారతదేశంలో ఏదో ఒక మీడియా సంస్థ చేస్తే అది అతిశయోక్తి అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్ మీడియానే చేస్తుంది అని అంటే ఖచ్చితంగా అది వాస్తవం అనేది గ్రహించాలి. దీని మీద ఇంకా రాజకీయం చేయాలని చూస్తున్న కొందరు ప్రబుద్ధులు అంటున్నారు. ఈ మీడియాపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.